ఇది పార్ట్ 2 అనమాట. పార్ట్ 1 ఆల్రెడీ అప్లోడ్ చేసి పెట్టాను. ఆ లింక్ కూడా కింద ఇస్తాను చూడండి. దాంట్లో కూడా చాలా మంచి మంచి మోడల్స్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి సెకండ్ పార్ట్. దీంట్లో ఎక్కువగా మనకి ఎలక్ట్రానిక్ ఐటమ్స్, కుక్కర్స్, బ్రాస్ చాలా చాలా ఉంటాయండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఒక నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అగ్రోమెక్ ఇది తెలియని వాళ్ళు హైదరాబాద్లో మోస్ట్లీ తక్కువ మెంబర్సే ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఒక ఫ్యాక్టరీ నుంచి వస్తాయి అన్నమాట. మన ఇంటికి కావాల్సినవి మొత్తం కూడా ఇక్కడైతే దొరుకుతాయి. మన ఇంటికి కావాల్సిన ప్రతిదీ కూడా ఎలక్ట్రానిక్ అయినా, కిచెన్ అయినా, హాల్ అయినా, మనకి బెడ్స్ అయినా, గ్యాస్ అయినా, ఇలా మన ఇంట్లో కావాల్సిన ప్రతిదీ కూడా ఇక్కడైతే అగ్రోమెక్లో అయితే దొరుకుతుంది. మొన్న ఇది 1 వీక్ ముందు అగ్రోమెక్ అయితే వెళ్ళాము. అగ్రోమెక్కి వెళ్ళి అబ్బా ఇది ఫస్ట్ టైం అయితే కాదండి, చాలాసార్లు అగ్రోమెక్కి వెళ్ళాను. చాలా వస్తువులు కూడా తీసుకొని వచ్చాము. ఈసారి కూడా నేను కొన్ని వస్తువులు అయితే తీసుకొని వచ్చాను. మనకి లోపలికి వెళితే మళ్ళీ బయటికి రావటానికి అసలు టైమే తెలియదు అనమాట. అంత షాపింగ్ ఉండిద్ది. కొత్తగా పెళ్ళైనా కానీ, అలానే ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా కానీ, గిఫ్ట్లు ఇవ్వాలనుకున్నా కానీ, ఇప్పుడు ఆషాఢ మాసం కదా, ఇప్పుడు మనకి పూజలు వ్రతాలు చేసుకుంటాము. దానికి గిఫ్ట్లు ఇవ్వాలనుకున్నా కానీ, వేరే వాళ్ళకి ఎవరికైనా గిఫ్ట్లు ఇవ్వాలనుకున్నా కానీ, బ్రాస్ ఐటమ్స్ కానీ, స్టీల్ ఐటమ్స్ కానీ, బాక్సెస్ కానీ, ప్లేట్స్ కానీ, ఏది కావాలంటే అదైతే ఇక్కడ దొరుకుతుందండి. ఒకవేళ మనకి పింగాణి వాటిలో సెట్స్ కావాలనుకున్నా కానీ, అలానే మనకి ఇంకా మనకి పాట్ అంటే కుండ టైప్లో కావాలనుకున్నా కానీ ప్రతి ఒక్కటైతే దొరుకుతాయండి. కొంచెం కాస్ట్గానే ఉంటాయి. అలానే దీని క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంటాయి. నేను ముందైతే కుక్కర్ తీసుకున్నాను. నేను కుక్కర్ అనేది ఏఎంబి మాల్ కదండి, కుక్కట్పల్లి బ్రాంచ్ అనుకుంటా, అక్కడ తీసుకున్నాను. చాలా స్మాల్ ఉంటాయి, బిగ్ ఉంటాయి, మీడియము, లార్జ్, స్మాలు అట్లా కూడా ఉంటాయండి. ప్లేట్స్ అయితే అస్సలు చెప్పనవసరం లేదు. ఎన్ని రకాల ప్లేట్స్ ఉంటాయో, ఎన్ని రకాల గిన్నెలు ఉంటాయో, అసలు గ్లాసులు ఎన్ని ఉంటాయో, స్పూన్స్ ఎన్ని ఉంటాయో. స్పూన్స్ అయితే స్టీల్ ఉంటాయి, అలానే మనకి గోల్డ్ కలర్ ఉంటాయి, రాగి ఉంటాయి. మర్చిపోయానండి, హాట్ బాక్సులు కానీ, ఇతర ఐటమ్స్ కానీ, బిందెలు కానీ, సిరామిక్ కానీ, మనకి ప్లాస్టిక్ కూడా ఉంటాయి. ప్లాస్టిక్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాయి. ఇలా మొత్తం 4 ఫ్లోర్స్ ఉంటాయి. ఎంత బాగుంటాయోనండి నిజంగా. డబ్బులు ఉండాలే కానీ, ఒక మంచి ఇల్లు మన సొంత ఇల్లు అయి ఉండాలే కానీ, ఇక్కడ మన ఇంట్లో అంటే మన కిచెన్కి సంబంధించినవి అసలు ఎంత బాగుంటాయోనండి నిజంగా. ఎంత మంచి క్వాలిటీ ఉంటాయి తెలుసా. నాకైతే చాలా చాలా కోరిక ఉందన్నమాట. మంచిగా సెట్ బాక్సెస్ ఉంటాయండి మనకి, కేజీల లెక్కన వేసుకోవటానికి కానీ, అలానే 5 కేజెస్, 3 కేజెస్ అట్లా మనం ఏంటంటే పోపులు ఇవన్నీ వేసుకోవటానికి మనం సెట్స్ లాగా కూడా తీసుకోవచ్చు అనమాట. చాలా చాలా బాగుంటాయండి నిజంగా. మాకు ఇల్లు లేదు. అదే మాకు ఇల్లుంటే మాత్రం ఒక్క 10 ఏళ్ళు తీసుకెళ్ళి ముందు అంటే ఒకేసారి మనం కొనలేమండి. అక్కడ మనం ప్రతి 3 నెలలకు ఒకసారో, 2 నెలలకు ఒకసారో కొన్ని సెట్స్ తీసుకుంటే మనకి ఇంట్లోకి చాలా యూజ్ఫుల్ అవుతాయండి. ఎందుకంటే ఇప్పుడు వంటలు మనకి అల్యూమినియంలో వండుకోవద్దు అంటున్నారు, నాన్ స్టిక్లో వండుకోవద్దు అంటున్నారు. మరి దేంట్లో వండుకోవాలో అర్థం కావట్లేదు. ఏమంటే ట్రైప్లే ఉన్నాయి, ఇప్పుడు కడాయిస్ వచ్చినాయి, మట్టి పాత్రలో వండుకోవచ్చు అంటున్నారు. సిరామిక్ వాటిలంటే మనది కాదు ఆ సంస్కృతి, మనం వండుకోలేము కూడా. ఇలా ప్రతిదీ కూడా కాదు అంటున్నారు. కాబట్టి నేనైతే ప్రతిసారి కూడా ఒక్కొక్కటి ట్రైప్లే కడాయిలు అయితే నేను తీసుకొచ్చుకున్నాను. నేను ఆల్రెడీ, మీరు నెక్స్ట్ కమింగ్ వీడియోలో కూడా వచ్చింది. ఇంకో ఆఫర్లో నేనేం తీసుకున్నాను, మంచి బ్రాండెడ్ కంపెనీస్ ఉంటాయి. ఆల్ట్రా అని, ఫిలిప్స్ అని, మంచిగా బట్టలు ఐరన్ చేసుకోవటానికి నేను బిగ్ బాస్లో వాళ్ళు నుంచొని చేసుకునేవి నేను ఇంతవరకు చూడలేదండి, అబద్ధం ఎందుకు. కానీ ఇక్కడైతే చూశాను. ఇక నేను పోతే నాన్ స్టిక్ పక్కన పెట్టేశాను. నేను
ఇక్కడ మనకి కడాయిలు ఒక్కోటి నాకు బిర్యానీ కడాయి తీసుకోవాలని ఒక్కోటి 4000 3000 అసలు మనము ఇది దోశలు కాదండి, ఇది మా నార్మల్గా మనం ఫ్రై కర్రీలు చేసుకోవటానికి హ్యాండిల్ లాంటివి, అదైతే 1000 2000 ఆ బరువు కూడా అసలు మొయ్యలేమండి మనము. అంత అంటే ఏంటంటే మంచి క్వాలిటీ ఉంటాయి, కాస్ట్ ఉంటాయి అన్నమాట. ఎక్కడ కూడా క్వాలిటీ అనేది తగ్గదు, అలానే తగ్గ కాస్ట్ కూడా ఉంటుందన్నమాట. చాలా చాలా బాగుండిద్దండి అగ్రోమేక్లో అయితే. డబ్బులు ఒక్కటే లేవు కానీ డబ్బులు ఉన్న వాళ్ళకైతే పండగనే చెప్పవచ్చు. ఇక్కడ మంచి మంచి ఇవైతే ఆఫర్లో ఉన్నాయండి. సోల్టేర్ అయితే ఆఫర్లో ఉన్నాయి. నేను ఆల్రెడీ సోల్టేర్ అనేవి ఇదివరకు తీసుకున్నాను, ఇలా మనకి కర్రీస్ పెట్టుకోవటానికి, చారులు పెట్టుకోవటానికి, అలానే మనకి సెట్స్ టైప్గా కూడా ఇవ్వచ్చు అండి, గిఫ్ట్లుగా కూడా ఇవ్వచ్చు. కడాయిలు అయితే చెప్పనవసరం లేదండి. ఆఫర్లు అయితే చాలా ఉన్నాయండి, చాలా వాటి మీద ఆఫర్లు ఉన్నాయి. మనకి కుక్కర్లు కూడా మీడియం నుంచి బాబోయ్ ఎంత పెద్ద పెద్ద కుక్కర్లోనండి, నిజంగా అంత పెద్ద పెద్ద కుక్కర్లు అనమాట. ఇవి చూసారా, ఒక ప్రపంచం అండి, స్టీల్ ప్రపంచం. ఇన్ని మనము ఇక్కడే చూస్తాము, అంటే బహుశా ఇంకెక్కడన్నా ఉంటాయేమో నాకు తెలియదు, కానీ ఇక్కడైతే ఉంది. సోల్టేర్లో మంచి ఆఫర్లు ఉన్నాయి. నేను ఆల్రెడీ 2 సోల్టేర్వి నేను కొనుక్కున్నాను. ఈసారి సోల్టేర్ నేను తీసుకోలేదన్నమాట, గ్రీన్ చెఫ్ తీసుకున్నాను, అది ఆఫర్లో ఉందని. సో మనము మరీ 3000 పెట్టి 4000 పెట్టి 5000 పెట్టి కొనలేమండి, మనకు అంత కెపాసిటీ లేదు. బట్ 1200 1500 అయితే మనం తీసుకోవచ్చని నేను ఒక కడాయి అయితే తీసుకున్నాను. ఆల్రెడీ 2 కడాయిలు ఉన్నాయి. ఇవైతే అసలు చాలా బరువు ఉంటాయండి. ఇంకొక 4-5 సంవత్సరాలు పోతే అవి మనం పట్టుకోలేమన్నమాట. కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత పట్టు కుదరదు బరువుకి. సో అట్లా ఉంటాయి అన్నమాట. ఏదేమైనా కానీ నేను రైస్ వండుకోవటానికి స్టీల్ గిన్నె వాడతాను. ఇలా కూరలు చేసుకోవటానికి కూడా నేను అప్పుడప్పుడు ఇది కొత్త ఏం కాదు, నేను చాలాసార్లు తీసుకున్నాను, అవి కొంటానండి. ఇంకా మొన్న అయితే దోశ పెనం ఒకటే ఉందని దానికి ఈక్వల్గా ఐరన్ది దోశ పెనం తెచ్చుకున్నాను. ఇంకపోతే నేను గుంట పొంగనాలు వేస్తారు కదా, అదైతే నేను తీసుకోవాలండి. దానికోసం నేను మేబీ చూస్తున్నాను అనమాట. అది ఒక 2000-1500లో ఉండిద్ది. దాన్ని కూడా తీసుకుంటే చాలండి. ఇంకా మేము వండుకునే వంటలకి, మేము తయారు చేసుకునే కూరలకి నేను కొన్నవైతే చక్కగా సరిపోతాయి. ఏదోనండి, ఇప్పుడు ఏమీ వాడకూడదు అంటున్నారు కాబట్టి ఆశ అనమాట, అంతకుమించి ఏమి లేదు. ఎందుకంటే వచ్చిన ఆరోగ్య సమస్యలు మనం ఎటు వాటిని వెళ్ళగొట్టలేము. మన లైఫ్లో ఒకసారి వచ్చిన తర్వాత కొన్ని అనారోగ్య సమస్యలు బయటికైతే వెళ్ళవండి, మనం పోయేంత వరకు కూడా అవి ఉంటాయి. సరే, ఇంక మరి అవన్నీ వద్దు, కెమికల్స్ ఉన్నాయి, కెమికల్ కోటింగ్లు ఉన్నాయి, ఫుడ్ పాయిజనింగ్ అయింది, క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయని చాలామంది నిపుణులు అలానే తెలిసిన వాళ్ళు చెప్తున్నప్పుడు ఒక 1500-1000 రూపాయల్లో పెట్టడం నాకు కరెక్ట్ అనిపించింది. అది మన హెల్త్ కాబట్టి, అందువలన డబ్బులున్న ప్రతిసారి కూడా 1000 పెట్టి ఒకటి, 1500 పెట్టి ఒకటి, 1200 పెట్టి ఒకటి, ఇలా అయితే తీసుకొచ్చుకొని నేను ఫుడ్ ప్రిపేర్ చేసుకోవటానికి ఏవైతే కావాలో అవైతే నేను 2 సెట్లుగా పెట్టుకున్నానండి. ఈరోజు వండుకున్నాం అనుకోండి, మళ్ళీ దీన్ని కడుక్కొని రేపు వండుకోవటానికి కాదు, రేపు కూడా ఇంకొకటి. సో ఈరోజు ఒకటి వండుకుంటానికి రేపు ఒకటి అలా నేను 2 అయితే తీసుకున్నాను. ఇంకా గుంత పొంగనాలది ఒకటి తీసుకోవాలి. నా దగ్గర నాన్ స్టిక్ ఉందన్నమాట, అది ఎప్పుడూ రేరుగా వాడతాము, అది కూడా ఐరన్ తీసుకోవాలి. ఇంకోటి బిర్యానీ అండి, పెద్దది, అది 3000-4000లో ఉందన్నమాట. మినిమం 2-3 కేజీలది. 3 కేజీలు అంటే మనం చికెన్ అవన్నీ కలుపుకొని వేస్తాం కాబట్టి ఒక 3 కేజీలు తీసుకోవాలని నాకు ప్లాన్ ఉంది. ప్రస్తుతానికైతే నేను ఆ రోజు తీసుకోలేదు. కడాయి తీసుకున్నానండి ఒక 1200 పెట్టి, రిమైనింగ్ కూడా తీసుకున్నాను అనమాట. ఇక మనకి ఓవెన్లు కానీ, ఫ్రిడ్జ్లు కానీ, వాషింగ్ మిషన్, అంటే బయట మనకి ఉన్నన్ని ఇక్కడ లేవు కానీ స్టీల్వి అయితే ఉన్నాయండి బాగా. ఇవి వాషింగ్ మిషన్లు ఇవన్నీ ఉన్నాయి, కానీ బయట మనకి చాలా ఉంటాయండి ఈ వాషింగ్ మిషన్లు. ప్రతిదీ లాకర్స్, ఇవి చూడండి అసలు. ఓవెన్స్ అయితే ఎంత ఉండే, మిక్సీలు అబ్బో చెప్పనవసరం లేదండి. గ్యాస్
గ్యాస్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. మాకు ఇంకొకటండి గ్యాస్ తీసుకోవాలని కూడా ఉంది 4 పొయ్యిలది. అయితే ప్రస్తుతానికైతే ఇప్పుడు తీసుకోము. మాకు 2 పొయ్యిలదే చాలా ఇయర్స్ నుంచి నడుస్తుంది. బట్ నాకు ఇంకా కొన్ని ప్లాన్స్ ఉన్నాయండి. నాకు ఇంకా యూట్యూబ్ నుంచి అయితే ఎవ్రీ మంత్ మనీ రావట్లేదు. ఎప్పుడో 5 మంత్స్ ముందు ఫస్ట్ శాలరీ వచ్చింది. మళ్ళీ ఇంతవరకు కూడా నాకైతే శాలరీ లేదు. కానీ నేను వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటున్నాను కానీ బట్ మనకి యూట్యూబ్లో వ్యూస్ రావటానికైనా డబ్బులు రావటానికైనా లక్ అనేది కంపల్సరీగా అండి. కష్టపడుతున్నాము, కష్టం ఖచ్చితంగా పడాలి, దానికి తోడు లక్ కూడా ఉండాలి. నేనైతే కష్టపడుతున్నానండి. నాకు లక్ ఎప్పుడు వస్తుంది అనేది నాకు తెలియదు. నాకంటూ కొన్ని గోల్స్ ఉన్నాయి, కొన్ని ఆశలు ఉంది. యూట్యూబ్ ద్వారా నేను అవి నెరవేర్చుకోవాలి. నేను ఆల్రెడీ జాబ్ చేస్తాను. బట్ ఏంటంటే నాకు వచ్చిన దానికి ఇది ఒక కొంచెం తోడైతే నేను ఏదైతే కలగంటున్నానో ఆ కళను నేను తొందరగా నెరవేర్చుకోవాలన్న ఆశ అయితే నాకు బాగా ఉంది. సో కేవలం దానికోసమే నేను యూట్యూబ్కి వచ్చాను. ఆల్రెడీ నేను జాబ్ చేస్తున్నాను. గ్యాస్ కొనుక్కోవాలని ఉందండి. సో అదండి నా చిన్న ప్రయత్నం అనమాట. ఇప్పటికి 3 ఇయర్స్ నుంచి నేను రన్ చేస్తున్నా కానీ సక్సెస్ అయితే నాకు యూట్యూబ్లో ఇంకా రాలేదు. బట్ వచ్చిద్ది అన్న ఆశ అయితే ఉంది. ఎందుకంటే చాలా ఓపిక ఉండాలి యూట్యూబ్లో. లక్ అనేది అంత తొందరగా రాదండి. బట్ కొంతమందికి అయితే వెంటనే వచ్చేసిద్ది. వాళ్ళు యూట్యూబ్లో డబ్బులతోటి ఇల్లులు కొన్నవాళ్ళు, బంగారం కొన్నవాళ్ళు, ఇంట్లో సామాన్ కొన్నవాళ్ళు, గ్యాస్ కొన్నవాళ్ళు, అలానే మనకి ప్రతిదీ యూట్యూబ్ మీదే వచ్చిన డబ్బులతోనే కొన్నవాళ్ళు యూట్యూబ్లో చాలామంది ఉన్నారండి. వాళ్ళ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేసిన అంటే వాళ్ళ మిస్టేక్ కాదంటే వాళ్ళకి లక్ అలా కలిసి వచ్చింది. సో వాళ్ళు కష్టపడుతున్నారు, కష్టానికి తగ్గ ప్రతిఫలం వస్తుంది. బట్ మేము కష్టపడుతున్నాం, ఇంకా మాకు ప్రతిఫలం రావట్లేదు అని కొంచెం అయితే బాధ ఉంది. బట్ ఖచ్చితంగా అయితే ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాము. ఎప్పుడో ఒక రోజు యూట్యూబ్ అల్గోరిథం అనేది గుర్తిస్తుందన్న నమ్మకం అయితే ఎక్కడో ఉందన్నమాట. వన్స్ ఒక్కసారి యూట్యూబ్లో సక్సెస్ వచ్చిన తర్వాత దాన్ని ఆపటం ఎవరి తరం కాదండి. ఎందుకంటే ఈవెన్ నువ్వు జస్ట్ వీడియోలో కనిపించినా కానీ నీకు వ్యూస్ వస్తాయి, మనీ వస్తాయి. మనకి 40 lakhs 50 lakhs తీసుకున్న ప్రముఖ బిగ్ బాస్ యూట్యూబర్ కూడా ఉన్నారు యూట్యూబ్లో. బిగ్ బాస్ వచ్చిందంటే దానికి ల్యాక్స్లో వస్తాయి శాలరీస్. చూద్దాం, మన ప్రయత్నం అయితే మనం చేస్తామండి. ఫస్ట్ పార్ట్ 1 చూసి లైక్ చేసి